సార్ స్టూడెంట్ ఎన్హాన్స్మెంట్ కోసం ఎటువంటి చర్యలు మీరు తీసుకుంటున్నారు? ఎటువంటి ఎంఓఎస్ మీరు సైన్ చేశారు? వాళ్ళతో ఎటువంటి ప్రోగ్రామ్స్ మీరు చేస్తున్నారు, ఇకపై చేయబోతున్నారు? సార్ ఇప్పుడు మా ఇక్కడ ప్రజెంట్ మేము ఏంటంటే డిఫరెంట్ అకాడమిషియన్స్తో పాటు డిఫరెంట్ కంపెనీస్తో మేము ఎంఓఎస్ తీసుకోవడం జరిగింది. సో మొట్టమొదటిగా తీసుకుంటే రెడ్ హ్యాట్. సో లైనక్స్ ఎన్విరాన్మెంట్లో ట్రైనింగ్ పర్పస్ మీద సర్టిఫికేషన్ పర్పస్ రెడ్ హ్యాట్తో మేము ఎంఓఏ తీసుకున్నాం. అట్ ద సేమ్ టైం ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేషన్ చేయించడం కోసం పిల్లల్లో కొంచెం వాళ్ళని ఈ క్లౌడ్ కంప్యూటింగ్ వైపు వాళ్ళని మోల్డ్ చేయడం కోసం మేము ఏడబ్ల్యూఎస్ ఎంఓఏ తీసుకున్నాం. అలాగే ఇస్రో నోడల్ సెంటర్ తీసుకోవడం జరిగింది. ఈసీ పీపుల్ కొంచెం ఈ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ మీద వర్క్ చేయడానికి ఇస్రో ద్వారా నోడల్ సెంటర్ వైపు తీసుకోవడం జరిగింది. అలాగే డ్రోన్ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేస్తూ గరుడ ఏరోస్పేస్తో మేము ఎంఓఈ తీసుకోవడం జరిగింది. సో వీటితో పాటు ఐఐటి మద్రాస్ కోర్ చాప్టర్ కూడా తీసుకున్నాం. సో ఇక్కడ నుంచి జూనియర్ డిగ్రీ చేస్తున్న పిల్లలు కూడా మా దగ్గర ఉన్నారు. సో అక్కడ మనకి ఇక్కడ బీటెక్ చదువుతూ అక్కడ ఐఐటి మద్రాసులో డేటా సైన్స్ మీద డిగ్రీ చేయడానికి పిల్లలు కొంతమంది ప్రిపేర్ అయ్యి చేస్తున్నారు. సో కాబట్టి ఇలా మల్టిపుల్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ అలాగే అకాడమిక్ ఇన్స్టిట్యూషన్తో టాప్ ఇన్స్టిట్యూషన్తో మేము ఏంటంటే ఎంఓఎస్ తీసుకోవడం జరిగింది. ఇవంతా కూడా ఏంటంటే ఫర్ ద పర్పస్ ఆఫ్ స్టూడెంట్ ఎన్హాన్స్మెంట్, వాళ్ళ నాలెడ్జ్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడం కోసం మేము ఈ ఎంఓఎస్ అని కూడా తీసుకోవడం జరిగింది.